నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో మహిళా బిల్లును అడ్డుకోవడం అన్యాయం, పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభమైన జనగణన ఇండ్ల గణనకు సంపూర్ణంగా సహకరించాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. నారీమణులకు మేలు చేసే మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి రాజకీయంగా పుట్టగతులుండవు, తణుకులో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు ఆంజనేయ స్వామి గుడికి చేరిన అయోధ్య రామాలయ పాదుకలు దర్శించుకుని పూజలు చేసిన భక్తులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో నిరుపేదలు విద్యావంతులు కావాలి, తణుకు జీఎస్ పిల్లల ఆశ్రమంలో ఉద్బోధించిన ఏపీ అడిషనల్ ఐజీ సత్యబాబు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో కన్నుల పండుగగా సాగిన శ్రీవారి కలశాల ఊరేగింపు, తరలివచ్చిన భక్తగణం. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవగాహన పెంచుకోవాలి, రాజమండ్రిలో హితవు పలికిన జిల్లా అగ్నిమాపక అధికారి లూథర్ కింగ్. గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ముమ్మిడివరం మండలంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కూటమి ప్రభుత్వంలో వేగవంతంగా సాగుతున్న నియోజకవర్గాల అభివృద్ధి, ఆలమూరులో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నేను ఏ తప్పు చేయలేదు, ఏలూరులో చెప్పుకున్న ఎంపీ మహేష్ కుమార్. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. అలాగే మహిళల సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రతిపక్షాలు కీలక సమయంలో బిల్లును అడ్డుకోవడం ద్వారా తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టాయని విమర్శించారు. వారికి సమాన హక్కులు కల్పించాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును అడ్డుకోవడం దేశ మహిళల భవిష్యత్తును అడ్డుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. మీ అందరికీ తెలుసు, సమాజంలో సగం జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు తీరనటువంటి అన్యాయం ఈరోజు కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్తో కలిసినటువంటి వారి మిత్రపక్షాలు విపక్షాలు ఈరోజు చేసినటువంటి పరిస్థితి. ఆడబొడుసులకి ఏదైతే యొక్క దేశంలో ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసినటువంటి అన్యాయం వీళ్ళ రాజకీయ పతనానికి రేపొద్దుట నాంది పలుకుతుంది వాళ్ళందరికీ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మహిళల కంట కన్నీరుగా మంచిది కాదు. మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన తల్లి, ఇట్లా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం, సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే ఈ సమాజం ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యొక్క బిల్లు పట్ల ఈ యొక్క బిల్లు ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ పనిచేస్తే దానికి విరుద్ధంగా వారి యొక్క కాంగ్రెస్ వారి యొక్క మిత్రపక్షాలు ఈ యొక్క బిల్లుకు తూట్లు పొడిచి మరి దాన్ని కూడా ఒక పండుగగా, అంటే విపక్షాలు చేసేటువంటి రీతి ఎవరికి అర్థం కాని రీతిలో, ఎందుకంటే ఒక పక్కన డీలిమిటేషన్ బిల్ అంటూ ఉన్నారు, జనాభా ప్రాతిపదిక అంటూ ఉన్నారు. ఈ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో జనగణన 2027 మొదటి దశలో స్వీయ గణన ద్వారా ఇండ్ల జాబితా ఇండ్ల గణన కార్యకలాపాల ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం వచ్చే నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఇళ్ల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవాలని, అలాగే తమ సన్నిహితులు పరిచయస్తులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ సదుపాయం కల్పించే బిల్లును లోక్సభలో వ్యతిరేకించిన రాజకీయ పార్టీలను చరిత్ర క్షమించదని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఖండించారు. కాగా శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని
ప్రజాసేవను యథావిధిగా కొనసాగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాజ్యాంగ పదవుల్లో మహిళలకి 3వ వంతు భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనాభాలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క గౌరవాన్ని ఇంకా పెంచే విధంగా, మహిళా శక్తిని పెంచే విధంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గత 30 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి అడ్డంకులు సృష్టిస్తూ మహిళలను అన్ని విధాలుగాను కూడా అనగదొక్కే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి ఆ పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించి ఈ బిల్లుని మోకాలడ్డడం తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళు ఏదైతే ఈ బిల్లు అడ్డుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా ఈరోజు మహిళా లోకం పట్ల వారికి ఉన్నటువంటి ఏదైతే చులకన భావం ఉందో అది మనకి ప్రస్ఫుటమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా, దేవగౌడి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లుని మొట్టమొదటిగా ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో, తర్వాత 98, 99 సంవత్సరాల్లో, 2000, 2004 సంవత్సరాల్లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఈ బిల్లుని ప్రవేశపెట్టాలనే విధంగా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో ఎన్డీఏ పార్టీలన్నీ కూడా మరలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా దీని మీద నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, ఇరగవరం అత్తిలి మండల శాఖల అధ్యక్షులు బొంతు శ్రీను, పోలిశెట్టి చందు, పార్టీ సీనియర్ నాయకులు ఆనాల ఆదినారాయణ, కేతా సత్యనారాయణ, తాతపూడి మారుతీరావు, జనసేన పట్టణాధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు ఇరగవరం మండల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, బీజేపీ పట్టణాధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరంలో నెలకొల్ప తలపెట్టిన కళ్యాణరాముల కోదండం పాదుకలతో పాటు బాలరాముల వారి విగ్రహం తణుకు ఎర్రమిల్లి వారి వీధిలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చల్లా శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ శ్రీరాముడు జన్మించిన అయోధ్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. విశిష్టమైన పాదుకలండి. కిలో బంగారంతో చేయించిన పాదుకలు. ఈ పాదుకలో నెత్తి మీద పెట్టుకొని 41 రోజు అయోధ్యకి ప్రదక్షిణ చేశాను. రామేశ్వరం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేశాను. 8,000 కిలోమీటర్లు రాముల వారు నడిచిన దారిలో నడిచాడు. 154 మంది పీఠాధిపతులు పూజలు చేసి మంత్రధారణ చేశారు. ఆ పాదుకలు 3 జతలు చేయించాను. 2 జతలు రామాలయంలో ఇచ్చేసి అయోధ్యలో రాముల వారికి సమర్పించాను. ఈ పాదుకలు నేను కట్టబోయే రామాలయంలో పెడతాను. కళ్యాణ రాముడి గుడి కడుతున్నాను. ఇప్పుడు అక్కడ కట్టింది బాలరాముడు, నేను కట్టబోయేది కళ్యాణ రాముడు. అయోధ్యలో సరైన రోజున 500 కోట్ల ప్రాజెక్టు. వంశవృక్షం అంతా పెడుతున్నా. అలా 2 వంశాల వాళ్ళకి విగ్రహ రూపాల్లో 6 అడుగులు 108 అడుగులు రాముల వారు, ఆయన పాదాల కింద కళ్యాణ రాముడు అంటాడు. 6 అడుగులు విగ్రహాలు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు నండూరి సవిత అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ, కమిటీ సభ్యులు పిన్నింటి దుర్గాప్రసాద్, నడిపల్లి సతీష్, కసిరెడ్డి మణిదీప్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్లి అనారోగ్య వృద్ధులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుత రామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాలను పర్యటించి 7 పెద్ద వయసు గల వారిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే కంద వెంకట ప్రభాకరం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అర్జీ భాస్కర్ రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు.
కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. తణుకు పాత ఊర్లోని 6వ వార్డులో వేంచేసి ఉన్న జీఎస్ పిల్లల ఆశ్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ మేకా సత్యబాబు ఆదివారం సందర్శించి పిల్లలను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నిరుపేదలంతా విద్యాభివృద్ధిని సాధించి అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. 110 మంది బాల బాలికలున్న ఈ ఆశ్రమం డైరెక్టర్ మల్లిపూడి శాంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ మల్లిపూడి ప్రేమ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సిర్రా బ్రహ్మయ్య, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు వై ప్రకాష్ కుమార్లు పాల్గొన్నారు. స్కూల్లో కూడా రానవుతుంది. అలాగనే నిరుత్సాహపడి చదువుకోకుండా ఉండలే. అంటే ప్రపంచంలో ఎవరో చదవనంత చదవడం అంటే ఏంటి? దాని అర్థం స్కూల్లోకి రానివ్వలేనటువంటి వ్యక్తే అంత బాగా చదివాడు. అంటే మీరు స్కూల్లోకి పోతున్నారు కదా లోనికి, మీరు ఇంకా ఎక్కువ చదవచ్చు కదా. మీరు బాగా చదివితే మీకు ప్రభుత్వాలు ఫ్రీ స్కూల్స్ పెట్టాయి, హాస్టల్స్ పెట్టాయి. అమెరికా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలు చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.